అత్యాశే మనిషికి పెనుశాపంగా మారుతోంది. వాయనాడ్ విలయమే ఇందుకు తాజా ఉదాహరణ. అసలే కేరళను ఆనుకుని అరేబియా సముద్రం ఉంది. ఆపై తూర్పున విస్తారమైన పశ్చిమ కనుమలు. దాంతో పుష్కలమైన వానలకు ఆ రాష్ట్రం పెట్టింది పేరు. ఏకంగా 310 సెంటీమీటర్ల వార్షిక సగటు వర్షపాతం నమోదవుతోంది. ఇందులో 3 వంతుల వానలు జూన్ సెప్టెంబర్ మధ్య వర్షాకాలానికే కురుస్తాయి. కేరళలో పశ్చిమ కనుమల అందాలు కళ్ళు తిప్పుకోనివ్వవు. వాటిని ఆస్వాదించేందుకు పర్యాటకుల రాక కొన్నేళ్లుగా ఎక్కువగా పెరుగుతోంది. దాంతో ఎకో టూరిజం పేరిట హోటళ్లు, రిసార్ట్ల నిర్మాణం అడ్డు అదుపు లేకుండా పోయింది. అందుకోసం అడవుల్ని విచ్చలవిడిగా నరికేస్తున్నారు. కొండ ప్రాంతాలను కూడా ఎక్కడ పడితే అక్కడ అడ్డగోలుగా తవ్వేయటం నిత్యకృత్యంగా మారింది. వీటిని కట్టడి చేసి సమతుల్యత పాటించాల్సింది పోయి రాష్ట్ర ప్రభుత్వము వీటిని వీలైనంతగా ప్రోత్సహిస్తూ వస్తోంది. పర్యావరణ పరంగా అత్యంత సున్నిత ప్రాంతమైన పశ్చిమ కనుమలు ఈ విపరిణామాల్ని తట్టుకోలేకపోతున్నాయి. ఫలితమే విపరీతమైన వాతావరణ మార్పులు. అవి కేరళలో కొన్నేళ్లుగా పరిపాటిగా మారాయి. 2017, 2018, 2019లో వరుస తుఫాన్లు, వరదలు రాష్ట్రాన్ని ముంచెత్తాయి. అతి భారీ వర్షాలు ఇకపై మరింత పెరుగుతాయని ఈ ట్రెండ్ చెప్తోంది. వాయనాడ్ విధ్వంసానికి మనిషి దురాశే ప్రధాన కారణమని లండన్ ఇంపీరియల్ కాలేజ్ రీసెర్చ్ అసోసియేట్ మరియం జకారియా అన్నారు. వాయనాడ్, ఇడుక్కీ జిల్లాల్లో కొండ ప్రాంతాలపై నిర్మాణాలు విపరీతంగా పెరిగిపోవటమే పెను సమస్యగా పరిణమించిందని, దాంతో ఒకప్పుడు చల్లగా ఉండే వాయనాడు ప్రాంతం ఇప్పుడు వేడిగా, పొడిగా మారిపోయిందని చెప్పారు. వేసవిలో తీవ్రమైన ఎండలు, వర్షాకాలంలో మితిమీరిన వానలు పరిపాటిగా మారాయని అన్నారు.